ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. 4 జిల్లాల్లో ఇప్పటివరకు 12 కరోనా కేసులు నమోదయ్యాయి. కడపలో కరోనాకు 2 బలవడంతో కలకలం రేగింది. కేసులు పెరుగుతూ ఉండడంతో పరిస్థితిపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. జూలై నుంచి దేశవ్యాప్తంగా 339 కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో కోవిడ్ కలకలం రేగింది. జ్వరంతో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్ కు పంపారు. దీంతో అప్రమత్తమైన ఎయిమ్స్ వైద్యులు ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. గుంటూరు జీజీహెచ్ అధికారులు సైతం అలర్ట్ అయి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేశారు. ప్రజలు మాస్కులు ధరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అందరూ కూడాను పర్సనల్ కేర్ తీసుకోవాలి, మాస్క్ ధరించాలి, అలాగే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, శానిటైజేషను ఇవి పాటించండి. క్రౌడ్ ఉన్న చోట వెళ్ళటం అవాయిడ్ చేయండి. సో ఎవరికైనా జ్వరము తర్వాత ఈ జలుబు ఉండి తగ్గకపోతే లేకపోతే లాస్ ఆఫ్ స్మైల్, వాసన అవి గుర్తించలేకపోతే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన గుంటూరు జిల్లాలో జీజీహెచ్, ఎయిమ్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, అలాగే సిహెచ్సిలు, పిహెచ్సిలో కూడాను ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా జరుపుతారు. కడప జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. కోవిడ్ బారిన పడి జిల్లాలో 2 బాధితులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి తోడు మరో 4 కొత్త కేసులు నమోదు కావడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా కోవిడ్ కేసులు నమోదు అవుతూ ఉండటంతో నెల్లూరు జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్య సేవలు అందించేందుకు కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటోంది. 19-22 వరకు మనందరం సఫర్ అయ్యాము. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ కరోనా మనకి వస్తుందేమో అనేసి అందరూ చాలా భయాందోళనకి ఉన్నారు. కడపలో కొన్ని కేసెస్ నమోదయ్యాయి అని చెప్పి దాన్ని స్ప్రెడ్ అవ్వింది అని చాలామంది ఇదవుతున్నారు. సో నెల్లూరు జిల్లాలో మన జీజీహెచ్ అయితే అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంది. బికాజ్ మనకి అప్పటి నుంచి కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎన్నోసార్లు మన డాక్టర్లు అందరూ కూడా చాలా కృషి చేసి అందరినీ చాలామందిని కాపాడారు ఆ వేవ్లో. సో అలానే ఇప్పుడు కూడా మేమందరం ప్రిపేర్డ్గా ఉన్నాము జీజీహెచ్ తరపున. జీజీహెచ్ డాక్టర్స్ అందరూ కూడా టీమ్స్ ఉన్నారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా. సో మీరు ఏదైనా ఉన్నా కూడా భయపడకుండా ఉండండి, టెస్ట్ చేసుకోండి. మన దగ్గర అన్ని సప్లై అయితే ఉంది. కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులకు హై అలర్ట్ జారీ చేసింది. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించింది. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు భయాందోళనకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించేలా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.